హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? శ్రీ స్వామియే శరణమయ్యప్ప. చూడండి, ఈరోజు వచ్చేసి సద్ది స్టార్ట్ చేసి 8వ రోజు అయ్యప్ప స్వాములకి. ఈరోజు నాగరాజు గారి పేరు మీద సద్ది అయితే జరుగుతుంది. చాలా బాగా జరుగుతుందండి. ఇంకా వాళ్ళైతే రాలేదండి పూజకి. ఇంకా గురుస్వామి గారు అయితే స్టార్ట్ చేశారు పూజ. గణపతికి పూజ స్టార్ట్ చేసి కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇస్తున్నారు. గణపతికి హారతి ఇచ్చి శివయ్యకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా హారతి ఇచ్చారండి. ఇక్కడ అయిపోయిన తర్వాత పీఠకం దగ్గర స్టార్ట్ చేశారు గురుస్వామి గారు. ఆచమనం చేసుకొని గోత్రనామాలు అయితే చదివి పూజ అయితే స్టార్ట్ చేశారండి. పూజ చాలా బాగా జరిగింది. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంది ఈరోజు వీడియో. తర్వాత గణపతి పూజ స్టార్ట్ చేశారు పీఠకం దగ్గర. తర్వాత కుమారస్వామికి, తర్వాత భవానీలు వచ్చారండి. భవానీలతో నక్షత్ర హారతి ఇప్పించారు. పూజ అయితే 11:30 కల్లా 11 కల్లా స్టార్ట్ అవుతుందండి. మ్యాక్సిమం 11:30, 12:30 కల్లా అయిపోతుంది. ఇంకా 12:30 నుంచి సద్ది అయితే స్టార్ట్ చేస్తారు స్వాములకి. ఇంకా తర్వాత హారతి అయితే ఇచ్చారు పూజానంతరం. చాలా బాగా చేశారండి. ఇక్కడ అయిపోయిన తర్వాత శివయ్యకి కూడా నివేదన చేసి హారతి ఇచ్చారు. ఈ నివేదన తీసుకువెళ్ళి మొత్తం కలిపేసి స్వాములకి అయితే స్టార్ట్ చేస్తామండి. ఇంక ఇక్కడ శివయ్యకి కూడా కొబ్బరికాయ కొట్టి నివేదన చూపించి హారతి ఇచ్చారు. తర్వాత సద్ది అయితే స్టార్ట్ చేశారండి. ఈరోజు స్వాములకి సద్ది ఏం చేశారో చూద్దామండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి సేమియా కేసర్ చేశారు స్వీటు. తర్వాత వచ్చేసి పులిహోర. ఇది వచ్చేసి లెమన్ రైస్. ఇది వచ్చేసి అన్ని కూరగాయలు కలిపి పచ్చడి చేశారు. తర్వాత గుజ్జుకూర వచ్చేసి టమాటా వంకాయ అండి. ఫ్రై వచ్చేసి అరటికాయ ఫ్రై. ఇది మెంతికూర పప్పు అండి. తర్వాత రైస్ ఇక్కడ సెక్షన్కి ఇవ్వండి. తర్వాత వడియాలు, మధ్యలో శబరి పెడుతుంది. చాలా బాగా పెడుతుంది శబరి. ఆమె డ్యూటీ అది, చాలా బాగా చేస్తుంది. తర్వాత ఇది సాంబారు. ఇవాళ సాంబార్ కదండి, రసము. రసానికి రైస్, మజ్జిగ. ఇంకా 12:30 కల్లా స్వాములకి సద్ది అయితే స్టార్ట్ చేసేస్తారు. స్లోగా అందరు చక్కగా వచ్చి నిదానంగా తినేసి వెళ్ళిపోతూ ఉంటారండి. నిన్న చూసారా, నిన్న అంతా పిల్లలు ఉన్నారు. ఈరోజు వచ్చేసి పెద్దవాళ్ళు చాలా బాగా వడ్డం చేశారండి. పాపం 12:30 నుంచి 3 o'clock వరకు నుంచోనే ఉంటారు వీళ్ళు. అందరు మాట్లాడుకుంటా, కబుర్లు చెప్పుకుంటా చాలా బాగా జరిగిద్ది. కొంతసేపు వాళ్ళు, కొంతసేపు వీళ్ళు మార్చుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా సద్ది చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ స్వామి కూడా లాస్ట్ వరకు ఉంటున్నారండి. ఈ సంవత్సరం చాలా బాగా చేస్తున్నారు సేవ. వేడిగా ఉంటుందండి రైస్. పెట్టడానికి కూడా చాలా హీట్గా ఉంటుంది. అయినా చాలా బాగా పెడతారండి. చిన్న చిన్న స్వాములు ఎంత ముద్దుగా ఉంటారో, చాలా బాగా వచ్చి సద్ది చేస్తారు. ఇది మొత్తం గుడి చుట్టూ అండి. ఇక్కడ వచ్చేసి సాయిబాబా ఉన్నారు. చాలా బాగుంటుంది. గురువారం పూజలు కూడా జరుగుతాయండి బాగా. ఇంకా బయట అంతా కూర్చొని ఇక్కడ వస్తున్నారండి స్వాములందరూ. చాలా రోడ్డు మొత్తం ఫిలప్ అయిపోయింది. చాలా బాగా వస్తారు. ఇట్లా వచ్చి అట్లా తినేసి అలా వెళ్ళిపోతూ ఉంటారు బయటికి. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అది పంపు. ఇక్కడ వాటర్ చూసారా, సన్నీ బాగా పెడతాడు పిల్లోడు. చాలా మంచి పిల్లోడు అండి. ఏ గొడవలు లేకుండా చాలా బాగా జరుగుతాయండి. మా స్వాములకి ఎంత కావాలో అంతే పెట్టించుకుంటారు. మళ్ళీ కావాలంటే కూడా పెడతారు.
చాలా బాగా సర్వీస్ అయితే చేస్తారండి అందరూ. ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్లో ఉంది భవానీ మాల అండి. బ్లాక్ కలర్ తెలుసు కదండి అయ్యప్ప స్వామి మాల. ఎల్లో కలర్ కూడా వస్తారండి, అదేమొచ్చేసి వెంకటేశ్వర స్వామి మాల. మళ్ళీ గ్రీన్ కలర్లో ఉంటుంది, ఆ మాల వేసుకుంటారు కొంతమంది స్వాములు. అయ్యప్ప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాల. ఆంజనేయ స్వామి మాల కూడా వేసుకుంటారు చాలామంది. ఆయన వచ్చేసి కొండగట్టుకు వెళ్తారండి, విరుముళ్ళు ఆంజనేయ స్వామి. ఈరోజైతే ఇలా జరిగిందండి, చాలా బాగా జరిగింది అన్నదానము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్య ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కార్తీక సోమవారం అని చెప్పేసి శివయ్యకు కూడా అభిషేకాలు అయితే జరిగినాయండి పొద్దున. చాలా బాగా జరిగినాయి, చూడండి అవి కూడా లాస్ట్ వరకు.